ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత రాగి దోశ తిన్నానండి. మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే ఈ టిప్స్తో ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలాగనే చేసుకుని అది నేను ఎందుకు చేసుకున్నానంటే మా ఆయన రోజు రాగి దోశ బాగుంటుంది, హెల్త్కి మంచిది రోజు అంటుంటే నేను ఎలాగుంటుందో అని ట్రై చేయడానికని వేసినానండి. ఇవి ముందు రోజు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే మార్నింగ్ ఉదయాన్నే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ రాగులు, ఒక హాఫ్ గ్లాసు రైసు, బియ్యము, అలాగే హాఫ్ గ్లాసు మినప్పాలు, కొద్దిగా ఒక స్పూను శనగబ్యాలు, ఒక స్పూన్ మెంతులు అట్లా వేసుకోవాలండి. ఇవి ముందుగా బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నైట్ అయితే అవి పిండి మిక్సీకి పెట్టుకోవాలండి. మెత్తగా గ్రైండర్ మిక్సీ ఉంటే మిక్సీకి అండి. అలా చూడండి, మెత్తగా మనము పట్టుకోవాలా. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మిగిలినవి అన్నీ అలాగా మిక్సీకి పెట్టుకొని, అంతా నీళ్ళు ఎక్కువ వాటర్ పోయొద్దండి, కొద్ది పోసుకోవాలా. కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడైతే ఇదంతా ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇదంతా ఆడిచ్చిన ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని రాత్రి అంతా నానుతుంది కదండి. మార్నింగ్ వచ్చేసరికి పిండి అనేది చాలా నాని బాగుంటుందండి. ఈ రాగి దోశ అంటే తినలేని వాళ్ళు కొంచెం కష్టమండి, అలవాటైతే చాలా బాగుంటుంది. మనము చూడండి, నేనైతే ఇంకా మూత పెట్టేసినానండి. మార్నింగ్ లేసేసరికి చూస్తే పిండి అనేది బాగా నానిందండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ పోయొద్దండి, కొద్దిగా పోసుకోవాలా. మరి పతలాగుంటే దోశ అనేది సరిగా రాదు. ఇప్పుడు చూడండి, నేనైతే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేసుకున్నాను. వంట సోడా పోసిన తర్వాత బాగా కలుపుకోవాలా. నేను దీంట్లోకి అయితే కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసినానండి. అవి వేస్తే మా ఆయన కూడా చాలా బాగుంటాయి, అవి వేయి అంటే వేసినానండి. మీరైతే నచ్చితే వేసుకోవచ్చు, నచ్చుకుంటే ఏం కాదు, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అలా వేసినాం కాబట్టి దోశ అనేది ఆనియన్స్ వేసి రౌండ్గా రాదండి దోశ. ఇవి వేసుకోకుంటే రౌండ్గా అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి రాగి దోశ. నేను కూడా ఒకసారి ట్రై చేసిన, మా ఆయన చెప్తాంటే అవునండి చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా పెడితే రాగి దోశ చాలా బాగుంటుంది, మంచిది, వాళ్ళకు కూడా హెల్తీ అనేది అని చెప్పినాడండి. నేను అలాగే చేసినాను. అయితే దోశ మటుకు చాలా బాగుంది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.